వెల్కమ్ టు ఆర్కేపీ ఆస్ట్రాలజీ. చాలామంది విద్యార్థులు ఏ సబ్జెక్ట్ చదువుతారని మనం ముందుగా అతని బర్త్ చార్ట్ చూసి తెలుసుకోవాలనేసి అంటే ఏ విధంగా ఈ చార్ట్‌లో మనం చూద్దాం. ముఖ్యంగా ఏ లగ్నంకి అయినా సరే బుధుడు ఏ స్థానంలో ఉన్నారో మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుంభలగ్నం తీసుకుంటాను. కుంభలగ్నానికి బుధుడు మేషంలో ఉన్నారనుకుందాం. ఈ బుధుడిని చూసి చాలామంది ఏం చేస్తారనేసంటే అతని ఎడ్యుకేషన్ నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఈ బుధుడి నుంచి 4th హౌస్ తీసుకోవాలి. 1, 2, 3, 4 ఈ 4th హౌస్ అంటే కర్కాటకం వస్తుంది. ఈ కర్కాటకంలో ఏ గ్రహాలైతే ఉంటాయో ఆ గ్రహాలను తీసుకొని ఆ వ్యక్తి యొక్క కుంభలగ్నంలో జన్మించిన వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్‌ని మనం నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ బుధుడికి గాని 4th హౌస్‌లో మనకి ఇవి లేకపోతే ప్లానెట్స్ ఏవి లేకపోతే అప్పుడు గురుడిని తీసుకుంటాం. కుజుడు తులలో ఉన్నారనుకుందాం. తుల నుంచి 4వ హౌస్ 1, 2, 3, 4 ఈ మకరంలో ఏ గ్రహాలైతే ఉంటాయో ఆ గ్రహాలు తీసుకొని మనం ఈ వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్‌ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే 1 బుధుడిని, 2 గురుడిని. ఎందుకంటే ఈ 2 గ్రహాలు కూడా ఒక వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్‌ని నిర్ణయిస్తాయి. అలాగే మనకి ఈ 2 ప్లానెట్స్‌తో పాటు అతని బర్త్ చార్ట్‌లో ఉన్న కొన్ని పొజిషన్స్ తీసుకొని కూడా నిర్ణయించాలి. వీటితో పాటు అవి చూడాలి. చూసినట్టయితే మనకు 100% ఏ వ్యక్తి ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుందో తెలుస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.